బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల ఘటనతో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దుద్యాలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటూ నిర్ణయించుకుంది. కొత్త పిఎస్ పరిధిలోకి లగచర్ల సహా ఆందోళన జరుగుతున్న 7 గ్రామాలను కూడా ఆ పరిధిలోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు లగచర్ల ఘటనతో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దుద్యాలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కొత్త పిఎస్ పరిధిలోకి లగచర్ల సహా ఆందోళన జరుగుతున్న 7 గ్రామాలను కూడా తీసుకురాబోతోంది. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమా లేకపోతే లాంగ్ రన్లో కూడా దీన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, దాంతోపాటు ఎప్పటి నుంచే నిర్ణయం అమల్లోకి రాబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, లగచర్ల ఘటన తర్వాత ఇప్పుడు కొత్త పిఎస్ని ఏర్పాటు చేయబోతోంది. లగచర్ల సహా ఆందోళన జరుగుతున్న 7 గ్రామాలు కూడా కొత్త పిఎస్ పరిధిలోకి రాబోతున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి కారణం లగచర్ల ఘటనకు సంబంధించి అనుకోవాలా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏదైతే లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో పూర్తిగా పోలీస్ శాఖ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దుద్యాల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసేందుకు పూర్తిగా సన్నద్ధమైపోయినటువంటి పరిస్థితి. అయితే లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు అనేటటువంటి అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో లగచర్లతో పాటు అదేవిధంగా పోలేపల్లి కావచ్చు, రోటిబండ తాండా, పులిచెర్ల తాండా, హకీంపేట, దుద్యాల ఈ 7 గ్రామాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా ఆందోళన బాట పట్టడం జరిగింది. నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా కలెక్టర్ సహా మిగతా అధికారులంతా కూడా వచ్చిన నేపథ్యంలో వారిపై దాడి జరిగిన తర్వాత ఈ ఘటన అంతా కూడా చాలా సివియర్ గా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా రాష్ట్రంలోనే ఈ ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త మండలాల ప్రక్రియ జరిగింది. కొత్త మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దుద్యాల మండలం కొత్త మండలంగా ఏర్పడిన తర్వాత అనూహ్యంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పూర్తిగా లగచర్ల ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో చాలా మంది ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ చాలా వరకు ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మిగతా వారంతా కూడా తరచూ వస్తుండడం, అక్కడ ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుంది అనేటటువంటి కొంత ఆందోళన వాతావరణం ఉన్న నేపథ్యంలో నిత్యం అక్కడ పోలీసులు డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. బొమ్మరాజుపేట కావచ్చు, మిగతా పరిధిలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్మా కంపెనీ కాదు, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఐటీ పార్క్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా మా భూముల్ని వదులుకునేందుకు మేము సిద్ధంగా లేమంటూ కూడా తెగేసి చెప్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ భూములను తీసుకునే ప్రక్రియలో కావచ్చు, ప్రజాభిప్రాయ సేకరణ చేసే ప్రక్రియలో కావచ్చు, మళ్ళీ ఆందోళన వాతావరణం తలెత్తొచ్చు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొచ్చు అనేటటువంటి నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కొంత చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో నిత్యం కూడా అక్కడ వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ కావచ్చు, వారంతా కూడా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కొత్త పోలీస్ స్టేషన్, కొత్తగా ఏర్పాటు చేయబోయే పోలీస్ స్టేషన్ ఎక్కడ రాబోతోంది? దాంతోపాటు అంటే దుద్యాలలో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది తాత్కాలికంగా ఉండే అవకాశం ఉందా, లేకపోతే పర్మనెంట్గానా? కేవలం ఘటన నేపథ్యంలో ఏర్పాటు చేయడం జరుగుతోందా? మొత్తానికి పోలీస్ స్టేషన్ ఏర్పాటు అనేది తాత్కాలికమా పర్మనెంట్ అనేది ఇంకా పూర్తిగా సమాచారం అందాల్సింది. ఎందుకంటే దుద్యాల మండలం ఏర్పాటు తర్వాత మండలానికి సంబంధించినటువంటి గతంలో చూసుకున్నట్టయితే పాత మండలాలకు ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. సో ఇప్పుడు దుద్యాల మండలం ఏర్పడిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాదాపుగా శాశ్వతంగానే ఈ పోలీస్ స్టేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అదంతా కూడా ఒక కంపెనీల ఏర్పాటు కూడా చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, లేకపోతే ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇంకేదైనా కంపెనీ కావచ్చు, అక్కడంతా కంపెనీల ఏర్పాటు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా గొడవలు తలెత్తే అవకాశం ఉంది. కొత్త మండలం కాబట్టి అక్కడ ఒక మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీస్ శాఖ అయితే ఇమీడియట్ గా అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయంకు మిగతా ఏదైతే అంశాలు ఉంటాయో అవన్నీ కూడా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్, భవన నిర్మాణమా, ఇంట్రెస్టింగ్ అదే ఎప్పటిలోపు జరగచ్చు అంటే లగచర్ల ఘటన నేపథ్యంలోని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా
దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఎప్పటికల్లా దీని ఎగ్జిక్యూషన్ అంటే ఎప్పటికల్లా కొత్త పోలీస్ స్టేషన్ ఎప్పటికల్లా అందుబాటులోకి రావచ్చు, లేకపోతే ఎప్పటికల్లా ఎగ్జిక్యూషన్ జరగచ్చు ఈ ఆర్డర్కి సంబంధించి కావచ్చు? ఎగ్జాక్ట్, ఎందుకంటే పూర్తిగా లగచర్ల ఘటన తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఈ ఘటనని. ఎందుకంటే ఒకవైపు అధికారులపై దాడి కావచ్చు, మరోవైపుకు ప్రజల నుంచి ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నిటిని అంశాలని పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే స్వయంగా అక్కడ పోలీసు ఉన్నతాధికారులంతా కూడా నిత్యం పర్యవేక్షిస్తూ అక్కడ ఇప్పటి వరకు కూడా పోలీసు ఇంటెలిజెన్స్ బృందాలంతా కూడా అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే సీఎం సొంత కాన్స్టిట్యున్సీ అది, ఆ సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఘర్షణ వాతావరణం తలెత్తడం, ఇదంతా కూడా చర్చకు తావీయడం, హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, మిగతా సంఘాలకు చెందిన నాయకులంతా కూడా అక్కడికి తరచూ వస్తుండడం, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఐటీగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు భూములు వదులుకునేందుకు సిద్ధంగా లేము అనేటటువంటి మెసేజ్ ఇవ్వడం, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఏదో ఒకటి కంపెనీల సముదాయాన్ని అయితే ఏర్పాటు చేసేందుకు పూర్తిగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అక్కడ గొడవలు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నా, ఇంకేదైనా ఆందోళన వాతావరణం తలెత్తేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా బొమ్రాజ్పేట్ కావచ్చు, వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా హుటాహుటిన అక్కడికి చేరుకోవాలన్నా ఇంకేదైనా కూడా ఇబ్బంది కాబట్టి ఆ మండల కేంద్రంలోనే అక్కడ ఈ 7 గ్రామాలకు సంబంధించి అందుబాటులో ఉండేటటువంటి ఒక పోలీస్ స్టేషన్ అక్కడ